తోసేసి తప్పించుకుంటామంటే కుదరదు. ప్రజా రవాణా అనేది సామాజిక బాధ్యత. దీని గతంలో కేసీఆర్ ప్రభుత్వం సంవత్సరానికి 1500 కోట్లు ఇచ్చి ఆర్టీసీకి నష్టాలు వస్తే భరించింది. మీరు కూడా అదే ఆలోచన చేయాలి తప్ప ప్రజల నడ్డి విరిగొట్టేటట్టు ఆలోచన చేస్తే మాత్రం దీన్ని వ్యతిరేకిస్తాం. అందుకే ఇవాళ వినూత్నమైన నిరసన మేము చేసినాము. తప్పకుండా ప్రభుత్వం దిగొస్తుందని ఆశిస్తున్నాం. దిగిరాకపోతే మా పోరాటం ఎలా కొనసాగించాలో ఒక మేధావేమో మహాలక్ష్మి స్కీమ్తో జీడీపీ పెరుగుతుంది అంటాడు, ఇంకో మేధావి ఆర్టీసీ లాభాల్లోకి వచ్చిందంటాడు. మరి లాభాల్లో ఆర్టీసీ ఉంటే రేట్లు ఎందుకు పెంచుతున్నారు? ఈ ప్రశ్న ప్రజలు అడుగుతున్నారు. ప్రజల తరపున ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అడుగుతున్నది, కేసీఆర్ గారి బృందం అడుగుతున్నది. సమాధానం చెప్పాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ సరే, ఎవరు రాజకీయం చేస్తున్నారో ప్రజలకు బాగా తెలుసు. ఎవరి కోసం ఫ్రీ బస్సు పెట్టారు, ఎందుకోసం మహిళల్ని ఇబ్బంది పెడుతున్నారు, ఎందుకోసం కుటుంబాలను నడ్డి విరిచే ప్రయత్నం చేస్తున్నారు. మహిళకు ఫ్రీ బస్సు అంటే కుడి చేత్తో ఇచ్చినట్టు, మళ్ళీ ఎడం చేత్తో పురుషుడికి డబుల్ రేటు, ఇంట్లో ఉండే పిల్లలకు 25-30% మరి ఇంకా రేట్లు పెంపు. దీనివల్ల కుటుంబానికి లాభమా నష్టమా ఈ ప్రభుత్వం ఆలోచించాలి, ప్రజలు ఆలోచించాలి. ఇవాళ మహిళలే అడుగుతున్నారు. కార్గో సేవలు మొన్నటిదాకా కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు 100 కోట్లు సంవత్సరానికి వచ్చేది ఆర్టీసీకి. అలాంటి దాన్ని ప్రైవేట్ పరం చేసి నెలకు 3 కోట్ల కంటే 3వ వంతుకే ప్రైవేటులో కట్టబెట్టినారు. ఎవరికి లాభమైంది? బస్సు డిపోలు అమ్ముతున్నారు. అట్లాగే ఇవాళ ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికులకు కూడా అన్యాయం చేస్తున్నారు. కేసీఆర్ గారు ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ జీవో ఇచ్చారు, కేబినెట్లో తీర్మానం చేశారు. మీరు అపాయింటెడ్ డే ఇవ్వట్లేదు, వాళ్ళకి పీఆర్సీలు ఇవ్వట్లేదు, వాళ్ళకి ఇచ్చిన ఏ ఒక్క హామీ నిలబెట్టుకోవట్లేదు. వాళ్ళ యూనియన్లకు అవకాశం ఇస్తాం, ఇది ప్రజాపాలన అన్నారు. మరి ఎక్కడ పోయినాయి యూనియన్లు ఈరోజు? అందుకే ఇవాళ ఆర్టీసీ కార్మికుల తరపున ప్రైవేట్ పరం చేయవద్దని, అట్లాగే ప్రజల తరపున ప్రజల మీద భారం వేయవద్దని. ఆల్రెడీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇప్పటికే చాలా దారుణంగా ఉంది. ఎవరి దగ్గర డబ్బులు లేవు. ఇంకా మీదికెళ్ళి మీరు మూలిగే నక్క మీద తాటిపండు అన్నట్టు ఈ రకంగా బస్సు ధరలు కూడా పెంచితే, బస్ ఛార్జీలు పెంచితే సామాన్యుడు, ముఖ్యంగా స్టూడెంట్స్, ముఖ్యంగా సామాన్య మధ్యతరగతి ప్రజలు ఇబ్బంది పడతారు. కాబట్టి ప్రభుత్వమే ఈ నష్టాలు భరించాలి. ప్రజా రవాణా సామాజిక బాధ్యత. మీరే భరించి, మీరే ఆలోచించి, మీరే తీసుకొచ్చిన స్కీమ్ను విజయవంతంగా విస్తరించండి, దాన్ని మేము స్వాగతిస్తాం. కానీ నష్టాలు ప్రభుత్వం భరించాలి తప్ప ప్రజల మీద తోయొద్దు అనేది మా ప్రధానమైన డిమాండ్. మరి ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలి, రోల్ బ్యాక్ చేయాలి. ఆ డిమాండ్తోనే బస్ భవన్కి వచ్చాం. ప్రభుత్వం స్పందిస్తున్న The transport minister is also in his own controversy. Well, the transport minister, unfortunately, has no respect for his own cabinet colleague. So I don't expect much from him in terms of respect for the common man and common citizen of Telangana. All I have to say is the government has to answer. It is your decision to implement free bus. Why are you now saying that the RTC is in losses? Because you were the same party and same government that was claiming that RTC is in profits because of the free bus scheme. Now, there can't be a contradiction. You can't be hunting with the hounds and running with the hares. That's not how this works. You have to answer the people of Telangana as to why you have jacked up the prices of RTC, why you are hurting the common man. यही है क्या आपका innovative thinking? आप कहते हो एक तरफ कि RTC फ्री है विमेन के लिए, बट अगर वहीं पे उसी घर में जो पुरुष है उसके लिए डबल रेट कर देते हो, और जो घर में बच्चा है उसका भी अगर बस पास 25% बढ़ता है, तो ये कहाँ की नीति है, कहाँ की रीति है? इसीलिए हम पूछना चाहते हैं गवर्नमेंट से, पब्लिक इंटरेस्ट में आपको ये सोशल ऑब्लिगेशन के जरिए लेना चाहिए, और जो भी नुकसान है आरटीसी का आपको उठाना चाहिए. आवाम पे इसका जिम्मेदारी नहीं डालना चाहिए, बोझ नहीं डालना चाहिए. బస్ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి మనం చూస్తున్నాం. ఉదయమే హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు ఎందుకు వదిలేశారు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు అదుపులోకి తీసుకుంటున్నారు అంటూ కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. పెరిగిన బస్ ఛార్జీల నేపథ్యంలో బీఆర్ఎస్ ఆందోళన చేసిన విషయం మనకు తెలిసిందే. హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఒకసారి హరీష్ రావు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. ఆర్టీసీ లాభాల్లో ఉంటే ఎందుకు ఒక కొత్త బస్సు కొనలేదు, ఎందుకు ఒక కొత్త ఉద్యోగాన్ని ఇంతవరకు నియమించలేదు, ఎందుకు ఆర్టీసీ ఆస్తులు తెగనమ్ముతున్నారు? ఈరోజు రేవంత్ రెడ్డి తన అన్యాయాలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. బీఆర్ఎస్ హయాంలో మేము ఆర్టీసీని కాపాడడానికి 9,000 కోట్ల రూపాయలు గ్రాంట్ రూపంలో ఇచ్చాం.
ఆర్టీసీ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశాం, ఆర్టీసీలో కొత్త నియామకాలు చేశాం, ఆర్టీసీలో కొత్త బస్సులు కొన్నాం. రేవంత్ రెడ్డి వచ్చినాక ఒక్క బస్సు కొనలేదు, ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. ఆర్టీసీ ఆస్తులు తెగనమ్ముతున్నాడు, ఆర్టీసీ ఆస్తులను కుదబెడుతున్నాడు, ఆర్టీసీ కార్మికుల ఉసురు పోసుకుంటున్నాడు. ఆర్టీసీలో వాళ్ళకు ఉద్యోగులకు రావాల్సిన ఎరియర్స్ రావడం లేదు. మేము ఉద్యోగుల పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఆర్టీసీ ఉద్యోగులను మీ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా వెంటనే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి, వాళ్ళ ఎరియర్స్ అన్ని కూడా చెల్లించండి. ఎలక్ట్రిక్ బస్సుల పేరిట ఆర్టీసీ కార్మికుల పొట్ట కొట్టొద్దని, ఆర్టీసీ ఆస్తులు అమ్మొద్దని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇలా పేద మధ్యతరగతి ప్రజల మీద డబుల్ ఛార్జీలు వేశారు. భార్యకు ఫ్రీ అన్నారు, భర్తకు డబుల్ టికెట్ కొట్టారు. ఇంకా ఇదేముంటుంది? ఇప్పటికి 5 సార్లు పెంచినావు కదా. పండగ పేరు మీద డబుల్ టికెట్ వసూలు చేసినావు, టోల్ గేట్ పేరు మీద ఛార్జీలు పెంచినావు, రౌండ్ ఫిగర్ పేరు మీద ఛార్జీలు పెంచినావు, అదేవిధంగా బస్ పాస్ల ఛార్జీలు పెంచినావు. ఇలా హైదరాబాద్లో కూడా ఛార్జీలు పెంచినావు. ఉదయం నేను మేదీపట్నం నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్ రావడానికి టికెట్ తీసుకుంటే నిన్నటిదాకా 30 రూపాయలు, ఇలా 40 రూపాయలు. అంటే రోజుకు పేదవాళ్ళ మీద 20 రూపాయలు భారం పడ్డట్టు, నెలకు 600 రూపాయలు భారం పడ్డట్టు. ఓ 12-13 వేలకు పనిచేసే ఉద్యోగి మీద నెలకు 600 రూపాయల భారం పడితే ఎలా బతకాలి? భార్యకు ఫ్రీ అంటివి, భర్తకు డబుల్ టికెట్ కొట్టినాక ఇది పేదల మీద భారం వేయడం కాదా? ఎడమ చేయితో ఇస్తేవి, కుడి చేయితో గుంజుకుంటేవి, ఇది గుంజుకోవడం కాదా? ఇది పేదల మీద భారం వేయడం కాదా? నీకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే పెంచిన బస్ ఛార్జీలు దించాలి, పేదల మీద భారం వేయొద్దు, ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. ప్రభుత్వం ఓన్ చేసుకోవాలి ఆర్టీసీని, ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వం దగ్గర చేసుకోవాల్సింది పోయి ఇంకా ప్రైవేట్ పరం చేసే ఆలోచనలో కాంగ్రెస్ ఉంది. గతంలో కేసీఆర్ చేసినటువంటి పనిని కూడా ఇప్పుడు వీళ్ళు చెడగొడుతున్నారు అంటూ హరీష్ అలాగే కేటీఆర్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇంట్లో ఉన్న మహిళలకేమో టికెట్లు లేవని చెప్పి పురుషులకు మాత్రం డబుల్ రేట్లు వసూలు చేస్తే ఉపయోగమే ఉంది? ఇక మీరు పెట్టినటువంటి సంక్షేమ పథకంలో అర్థమే ఉంది? మహాలక్ష్మి పథకం అని పెట్టి ఇలా కుటుంబాల మీద భారం వేయడం తప్ప ఏదైనా ఉందా? ప్రజల్ని మీరు మభ్యపెట్టే ప్రయత్నం, మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు అనేది బీఆర్ఎస్ వాదనగా కనిపిస్తుంది. ఈరోజు జరిగినటువంటి డ్రామా కూడా మనం చూస్తున్నాం. ప్రభుత్వం హైదరాబాద్ పరిధిలో టికెట్ల రేట్లు పెంచడం పట్ల, ఆర్టీసీ ఫేర్ పెంచడం పట్ల బీఆర్ఎస్ ఆందోళన వ్యక్తం చేయడానికి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో బస్సుల్లో ప్రయాణిస్తూ బీఆర్ఎస్ కీలక నాయకులందరూ బస్సుల్లో ప్రయాణిస్తూ బస్ భవన్ దగ్గరికి చేరుకోవాలి, అక్కడికి వెళ్ళి తమ నిరసన తెలియజేయాలని చెప్పి ప్రయత్నించారు. అయితే పోలీసులు పర్మిషన్ లేదని చెప్పేసి అర్లీ మార్నింగే వెళ్ళి హౌస్ అరెస్టులు చేశారు. ఆర్టీవీ కూడా మీకు ఆ విషయాన్ని చూపించింది. కేటీఆర్ సైతం దీనికి సంబంధించి ఒక ట్వీట్ చేశారు. తమ ఇంటి ముందు ఒక్క మనిషిని అడ్డుకోవడానికి, బస్సు ఎక్కకుండా అడ్డుకోవడానికి ఇంతమంది పోలీసులు ఏం అవసరం ఉంది? ఇది ఈ మాత్రం శ్రద్ధ ఏదో హైదరాబాద్లో పెరిగిపోతున్నటువంటి క్రైమ్ మీద పెడితే బాగుంటుంది కదా, క్రైమ్ని కంట్రోల్ చేయడానికి కదా మీరు కృషి చేయాల్సింది. నాలాంటి వాళ్ళ మీద ఏంటి మీ ప్రతాపం అంటే ఆయన చేసినటువంటి ట్వీట్ కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో ఆ తర్వాత మళ్ళీ వాళ్ళని వదిలేస్తారు, హౌస్ అరెస్ట్ లేదని చెప్పారు, వెళ్ళొచ్చు అని చెప్పారు పోలీసులు. కానీ ఇప్పుడు మళ్ళీ బస్ భవన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? క్లారిటీ ఉందా అసలు మీకు? ముందుగా హౌస్ అరెస్ట్ చేసిన వాళ్ళు అక్కడే ఉంచకుండా ఎందుకు వదిలేశారు, ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? అలాగే ఆర్టీసీ లాభాల్లో ఉందని మీరే చెప్తున్నప్పుడు టికెట్ల రేట్లు ఎందుకు పెంచాలి అనే ప్రశ్న బీఆర్ఎస్ నుంచి వస్తుంది. మహాలక్ష్మి పథకం వల్ల, మహిళలకు ఫ్రీ బస్ ఇవ్వడం వల్ల ఆర్టీసీ లాభపడింది, బాగుపడింది అని చెప్తున్న మీరు టికెట్ల రేట్లు ఇంత భారీగా ఎందుకు పెంచాల్సి వచ్చింది? ఇంట్లో ఉన్నటువంటి మహిళలకు ఫ్రీ అని చెప్పిన మీరు పురుషుల దగ్గర డబుల్ రేట్లు వసూలు చేయడంలో అర్థమే ఉంది?